పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షకులందరికీ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ముగ్గురు రాజుల పండుగను జరుపుకొంచున్నాము. దీనిని ముగ్గురు జ్ఞానుల పండుగ అని కూడా అంటారు. మరు భాషలో వీరిని జ్యోతిష్కులు అని కూడా పిలుస్తారని చరిత్రకారులు వర్ణిస్తుంటారు. క్రీస్తు సాక్షాత్కారము అనగా ప్రభువు తన్ను తాను తెలియపరచుకోవడం లేదా ఎరుకపరచుకోవడం. క్రీస్తు సాక్షాత్కారం మొదటిగా తన ప్రజలైన ఇశ్రాయేలు స్థానంలో ఉన్న గొర్రెల కాపరులకు ఎరుకపరుచుకున్నారు. ఈ గొర్రెల కాపరులు దూత చెప్పిన వర్తమానం ప్రకారం వెళ్ళి ప్రభుని ఆరాధించారు. ఇప్పుడు జ్ఞానులకు అనగా అన్యులకు ప్రభువు తన్ను తాను ఎరుకపరుచుకుంటున్నారు. అనగా ప్రభువు తన సొంత ప్రజలకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా దేవుడని నిరూపించుకొంచున్నారు. ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభువు. ముగ్గురు రాజులు అనగా కస్పారు, మెల్కియోరు, బల్తజారు. వీరు జ్ఞానులు అయినప్పటికీ లోకరక్షకుడు జన్మించాడని తెలియగానే తమ రాజరికాన్ని ప్రక్కన పెట్టి అసలు సిసలైన రాజును కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనగా తమ్ము తాము తగ్గించుకొని అహమును వీడి గొప్పతనాన్ని వదిలి పేరు ప్రతిష్టలు పక్కన పెట్టి తమ ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్న దానిలో విలువైన కానుకలను అనగా బంగారము, సాంబ్రాణి, బోళమును క్రీస్తుకు అర్పించ రాజుగాను దేవుడుగాను మానవునిగాను గుర్తించుకోవాలని తద్వారా తమ్ము తాము సమర్పించుకోవాలని బయలుదేరారు. క్రీస్తును వీరు అన్వేషించారు, కనుగొన్నారు. సాష్టాంగ ప్రమాణం చేసి ఆరాధించి తమ లేనితనమును ప్రభువు ముందు ఒప్పుకున్నారు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎంప్టీయింగ్, నథింగ్నెస్ ఆఫ్ సెల్ఫ్. రాజులే తమను తాము ఏమీ లేని వారిగా తమను తాము తగ్గించుకొని ప్రభువు ముందు సాష్టాంగ ప్రమాణం చేస్తే మనం చిన్న చిన్న వ్యక్తిత్వాలకే, చిన్న చిన్న తాలింతలకే, కొద్దిపాటి పదవులకే, కొద్దిపాటి ఉన్నత జీవితానికే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, గర్వంగా ఉంటాం. ఒకరి ముందు బెండ్ అవ్వాలి అంటే చాలా కష్టం, చివరకు దేవుని ముందు కూడా. మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలంటే చాలా కష్టం. అంతా సౌకర్యవంతంగా ఈజీగా ఉండాలి అనుకుంటాం. రాజులు కొండలు మెట్టలు దాటి వారి ప్రయాణమును కొనసాగించారు. వారి ప్రయాణము అంత సులువేమీ కాదు. బట్ స్టిల్ దే డిడ్ ఇట్. యేసును కనుగొనడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. క్రీస్తే వారి జీవితంగా, వారి సంతోషంగా, వారి సమాధానంగా ఇచ్చారు. చివరకు హేరోదు రాజు కూడా లెక్క చేయక ఆయన దగ్గరికి వెళ్ళి మరి సమాచారాన్ని స్వీకరించారు. ప్రియమైన బిడ్డ, ప్రతిరోజు నీవు క్రీస్తును అన్వేషిస్తున్నావా? నీ క్రియలలో, నీ సహోదరులలో క్రీస్తును కనుగొనుచున్నావా? క్రీస్తును అనుసరించడంలో ఎదురయ్యే బాధలను బట్టి నీవు అతిశయించుచున్నావా? బాధపడుచున్నావా? ఈ మార్గం కష్టతరమని వెనుదిరుగుతున్నావా? యేసే చెప్పారు, నా మార్గము ఇరుకైన మార్గమని. ఇకపోతే రాజులు ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు కనిపించగా క్రీస్తు నక్షత్రం ఏదో దానిని మాత్రమే వారు కనుగొని వెంబడించారు. ఈ రంగుల ప్రపంచంలో క్రీస్తు క్రియలను, క్రీస్తు మనస్తత్వాన్ని, క్రీస్తు బోధలను నీవు గుర్తించగలుగుచున్నావా? లేక లోకంతో కొట్టుకొని పోతున్నావా? ఈ నక్షత్రం క్రీస్తు నక్షత్రం రాజులకు వెలుగునిచ్చింది, మార్గచూపరిగా నడిచింది, క్రీస్తు వారు దర్శించేలా చేసింది. క్రిస్మస్ సీజన్లో అందమైన నక్షత్రాలను, స్టార్స్ను మన ఇళ్లలో, దేవాలయాల్లో కట్టుకోవడమే కాదు, ఆ స్టార్ వలె, ఆ నక్షత్రం వలె నీవు ఎంత వెలుగును ఇతరులకు ప్రసాదిస్తున్నావు? ఎంతమందికి మార్గచూపరిగా నీవు నిలుస్తున్నావు? ఎంతమందిని ప్రభు దగ్గరకు చేర్చగలిగావు? అసలు క్రీస్తు నీలో ఉన్నారా? క్రీస్తు ఉంటే నీవు నూతన సృష్టిగా జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా నీవు మలగాలి.
నూతన వస్త్రమును ధరించాలి. నూతనీకరించబడిన వ్యక్తిగా క్రీస్తుకు దగ్గరగా రావాలి. కొత్త మనుషులుగా మారుదాం. మనలో ఉన్న మాలిన్యపు ఆలోచనల నుండి, చెడు అలవాట్ల నుంచి, స్వార్థపూరిత ప్రవర్తన నుండి బయటపడదాం. అనుదినం దివ్య పూజా బలి ద్వారా క్రీస్తు వేంచేయుచున్నారని ఎరిగి ప్రతి దినము దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తును నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధించుదాం. ఆయనతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుందాం. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా మెలుగుదాం. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడానికి కావలసిన క్షమాగుణాన్ని, వినయాన్ని, నిజాయితీని, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉందాం. తద్వారా జ్ఞానులు యేసును కనుగొని ఏ విధంగా సంతోషాన్ని పొంది తమ కానుకలను అర్పించారో అదేవిధంగా మన అనుదిన జీవితంలో మనస్ఫూర్తిగా యేసును కనుగొని ఆయన్ను ఆరాధించి మనలను మనము కానుకగా ఆయనకు సమర్పించుకుందాం. మరొక మారు అందరికీ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.